ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం డోల్కల్ గణేష ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ నుంచి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో డోల్కల్ గణేష స్వామి యొక్క ఆలయం కలదు. ఇది ఒక రహస్యమైన మరియు ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ ఆలయం బైలాదిలా పర్వత శ్రేణిలో డోల్కల్ కొండపై సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల దూరంలో ఉంటుంది. 11వ శతాబ్దంలో నాగవంశీ రాజులు దీన్ని స్థాపించినట్టు చెప్తారు. ఈ ఆలయంలో 2.5 నుంచి 3 అడుగుల ఎత్తైన గణేష విగ్రహం అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ విగ్రహం డోలక్ ఆకారంలో ఉండడం వల్ల ఈ కొండకు డోల్కల్ అనే పేరు వచ్చింది. మాఘమాసంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జాతర నిర్వహిస్తారు. స్థానిక పురాణాల ప్రకారం ఈ కొండపై గణేశుడు పరశురాముడి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. పరశురాముడు శివుని కలవడానికి వచ్చినప్పుడు గణేశుడు అతన్ని అడ్డుకోవడంతో ఆ యుద్ధం జరిగిందని చెప్తారు. ఆ యుద్ధంలో పరశురాముడు తన గొడ్డలితో గణేశుడు ఒక దంతాన్ని తెగ్గొడతాడు. అందువల్ల గణేశుడిని ఏకదంతా అని పిలుస్తారు. ఈ సంఘటనను స్మరించుకుంటూ చిందక్ నాగవంశీ రాజులు 11వ శతాబ్దంలో ఈ విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహం గ్రనైట్ రాయితో చెక్కినది. గణేశుడు లలితాసనంలో కూర్చున్నట్టు చిత్రీకరించబడింది. ఇది ప్రపంచంలో ఇతర గణేశ విగ్రహాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. డోల్కల్ గణేశ స్వామి వారి ఆలయం చేరుకోవడం ఒక సాహసోపేతమైనటువంటి ప్రయాణం. దంతెవాడ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరస్పాల్ గ్రామం నుంచి వాహనంలో చేరుకోవచ్చు. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ ట్రెక్కింగ్ మార్గంలో దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగుతుంది. ట్రెక్కింగ్ సమయం సుమారు 2 నుంచి 3 గంటల మధ్య పడుతుంది. శిఖరం పైకి చేరుకున్న తర్వాత చుట్టూ ఉన్న అడవులు, కొండలపై అద్భుతమైన దృశ్యాలు భక్తులను అత్యేక విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం పురావస్తు చారిత్రక రహస్యాలకు కలిగి ఉంటుంది. 2012లో ఒక స్థానిక జర్నలిస్ట్ ఈ విగ్రహాన్ని తిరిగి కనుక్కున్నాడు. ఆ తర్వాత ఇది జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే 2017లో ఈ విగ్రహం హఠాత్తుగా కొండ దిగుకు పడి 56 ముక్కలుగా విరిగిపోయింది. పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ముక్కలను సేకరించి విగ్రహాన్ని పునర్నిర్మించింది. కానీ కొన్ని భాగాలు ఇప్పటికీ లోపించాయి. ఈ సంఘటన ఈ ఆలయ రహస్యమైన ఆకర్షణను మరింత పెంచింది. పర్యాటకులకు ఈ ప్రదేశం ఒక ప్రాథమిక ఆధ్యాత్మిక సాహసోపేతమైనటువంటి అనుభవాన్ని అందిస్తుంది. మరి రాయ్పూర్ నుంచి విశాఖపట్నం నుంచి దంతెవాడకు రోడ్డు మరియు రైలు మార్గంలో ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా డోల్కల్ గణేశ స్వామి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.